శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి. నిన్నటి వరకు డి అంటే డి అన్న ఇద్దరు మహిళా నేతల మధ్య ఇప్పుడు కొత్త సీన్ కనిపిస్తుంది. మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆఫెన్స్ మోడల్లో చెలరేగిపోతుంటే ప్రస్తుత మంత్రి సవిత మాత్రం ఉన్నట్టుండి సైలెంట్ అయ్యే డిఫెన్స్ ఆడుతున్నారు. దాడుల వరకు వెళ్లిన వీరి రాజకీయ వైరం ఇప్పుడు పర్సనల్ అటాక్స్ తో మరింత హీట్ ఎక్కింది. ఇంతకీ మాజీ మంత్రి విమర్శల కౌంటర్ ఇవ్వకుండా మంత్రి సవిత ఎందుకు సైలెంట్ అయ్యారు? ప్రత్యర్థి విసురుతున్న సవాలు వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పెనుకొండ నియోజకవర్గం కేంద్రంగా ఇద్దరు మహిళా నేతల మధ్య జరుగుతున్న వార్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. గత ఎన్నికల ముందు కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఉషశ్రీ చరణ్ను వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా పెనుకొండకు షిఫ్ట్ చేసింది. ఆమెకు బలమైన ప్రత్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగిన సవిత అఖండ విజయం సాధించారు. సవితకు అప్పటికే స్థానికంగా ఉన్న విపరీతమైన క్రేజ్, ఉషశ్రీ కొత్తగా రావడం లాంటి రాజకీయ సమీకరణాలు టీడీపీకి బాగా కలిసొచ్చాయి. ఆ ఎన్నికల విజయంతో సవితకు ఏకంగా రాష్ట్ర కేబినెట్లో కీలకమైన మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి దక్కినప్పటి నుంచి సవిత చాలా దూకుడుగా వ్యవహరిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ పరంగా జగన్ తీసుకున్న నిర్ణయాలను ఎండగడుతూ ప్రతి వేదికపైన ఆమె విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలతో పెనుకొండలో ఇద్దరు మహిళా నేతల మధ్య ప్రత్యక్ష రాజకీయ యుద్ధానికి బీజం పడింది. మంత్రి సవిత వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఉషశ్రీ కూడా అదే స్థాయిలో కౌంటర్లిస్తూ వచ్చారు. సవిత ఎప్పుడూ వైఎస్ జగన్ గురించి మాట్లాడినా వెంటనే సీరియస్గా స్పందిస్తూ ఉషశ్రీ ఎదురు దాడికి దిగారు. పెనుకొండ నియోజకవర్గంలో ఏ చిన్న ఇష్యూ జరిగినా ఈ ఇద్దరి మధ్య తీవ్రమైన మాటల యుద్ధం జరుగుతూ వస్తోంది. కేవలం నాయకుల మధ్య విమర్శలకే పరిమితం కాకుండా ఈ వివాదం రోజురోజుకీ పెరిగి ఇరు పార్టీల వర్గాలు భౌతికంగా దాడులు చేసుకునే స్థాయికి పరిస్థితి వెళ్లిపోయింది. ఇద్దరు సమవుజ్జీలైన మహిళా నేతలే కావడంతో ఒకరికొకరు ఏమాత్రం తీసిపోకుండా స్థానికంగా పొలిటికల్ హీట్ క్రియేట్ చేశారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వీరిద్దరి ఆధిపత్య పోరు గురించే చర్చ సాగుతోంది. ఒకరు అధికార పార్టీ మంత్రిగా, మరొకరు ప్రతిపక్ష పార్టీ సీనియర్ నేతగా తమ ఉనికిని చాటుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతూ ఉండడంతో పెనుకొండ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. అయితే ఈ రాజకీయ యుద్ధం నెమ్మదిగా హద్దులు దాటి వ్యక్తిగత విమర్శల స్థాయికి చేరుకుంది. ఉషశ్రీ మరింత దూకుడు పెంచి నేరుగా మంత్రి సవిత వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆమె కుటుంబ వ్యవహారాలు, అలాగే ఆస్తులకు సంబంధించిన కీలకమైన అంశాలపై మాజీ మంత్రి చేస్తున్న వ్యాఖ్యలు స్థానికంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. మొదట్లో ఈ వ్యక్తిగత ఆరోపణలకు కూడా మంత్రి సవిత ధీటుగానే స్పందిస్తూ కౌంటర్లిచ్చారు. కానీ ఉన్నట్టుండి ఇటీవల మంత్రి సవిత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇంతకు ముందులా రియాక్షన్స్ ఆమెలో ఏమాత్రం కనిపించడం లేదు. ప్రత్యర్థి ఎంత పదునైన విమర్శలు చేస్తున్నా ఆమె నేరుగా ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా, కనీసం ఖండించకుండా మౌనం వహించటం రాజకీయ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోజుకో ఆరోపణతో మాజీ మంత్రి చెలరేగిపోతుంటే మంత్రి మాత్రం డిఫెన్స్ ఆడుతున్నట్లుగా వ్యవహరించడం సొంత పార్టీ క్యాడర్కు సైతం అంతుబట్టడం లేదు. తాను నేరుగా రియాక్ట్ అవ్వకుండా మంత్రి సవిత ఒక సరికొత్త పొలిటికల్ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. తన అనుచరులు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో ఉషశ్రీకి కౌంటర్లిప్పిస్తున్నారు. ఉషశ్రీ చరణ్ గతంలో కళ్యాణదుర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏమేం చేశారో తమకు మొత్తం తెలుసంటూ సవిత అనుచరులు ఎదురు దాడికి దిగారు. కానీ ఉషశ్రీ మాత్రం ఈ అనుచరుల మాటలను ఏమాత్రం పట్టించుకునే పరిస్థితిలో లేరు. తనను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేక, తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే మంత్రి వేరే వాళ్లతో ఆరోపణలు చేయిస్తున్నారని ఆమె మరింత ఘాటుగా విరుచుకుపడుతున్నారు. అనుచరుల వ్యాఖ్యలను కొట్టి పారేస్తూ నేరుగా మంత్రి సవితనే మళ్లీ టార్గెట్ చేస్తూ పెనుకొండ రాజకీయాల్లో రచ్చరేపుతున్నారు. తన స్థాయికి తగ్గట్టుగా మంత్రి సమాధానం చెప్పాలని ఆమె పట్టుబడుతున్నారు. దీంతో ఈ వ్యవహారం మొత్తం వన్ సైడ్ అటాకింగ్లా మారిపోయింది. మంత్రి సవిత ఉన్నట్టుండి సైలెంట్ అవ్వడం వెనుక ఉన్న అసలు కారణాలపై రాజకీయ పరిశీలకుల్లో అనేక కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి మంత్రి సన్నిహితులు తమదైన శైలిలో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ నాయకురాలు ఇప్పుడు స్టేట్ లెవెల్ మంత్రి అని, ఆ హోదాకు తగ్గట్టుగానే అత్యంత హుందాగా వ్యవహరిస్తున్నారని వారు చెబుతున్నారు. ఉషశ్రీ చేసే గల్లీ లెవెల్ ఆరోపణలకు మంత్రి స్పందించాల్సిన అవసరం లేదంటూ గట్టి కౌంటర్లు వేస్తున్నారు.
కానీ ఈ వాదనలను పక్కన పెడితే మంత్రి కుటుంబ వ్యవహారాలను, సున్నితమైన ఆస్తుల అంశాలను మాజీ మంత్రి టచ్ చేయడం వల్లే ఆమె ఉద్దేశపూర్వకంగా సైలెంట్ అయ్యారన్న సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. వ్యక్తిగత అంశాలపై రచ్చ పెరిగితే అది ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెస్తుందనే ఉద్దేశంతోనే ఆమె వెనక్కి తగ్గారని మరికొందరు విశ్లేషిస్తున్నారు. కారణం ఏదైనా పెనుకొండ నియోజకవర్గంలో మాత్రం ఇప్పుడు ఒక సరికొత్త పొలిటికల్ వాతావరణం నెలకొంది. ఇద్దరు మహిళా నేతల మధ్య సాగుతున్న ఈ సైలెంట్ అండ్ వైలెంట్ వార్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.